వెల్కమ్ టు PCN న్యూస్. పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ నెలలో సూర్యతేజ నగర్లో ఒక ఇంటిలో జరిగిన చోరీకి సంబంధించిన ముద్దాయిల నుంచి ₹1,00,000 విలువ చేసే బంగారు, వెండి వస్తువులను రికవరీ చేసినట్లు తెలియజేశారు. ముద్దాయిలు గొబ్బల శ్రీను, కేపీ పాలెం మొగల్తూరు, రావాడ శ్రీను, భీమవరం టౌన్ ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలియజేశారు. యునైటెడ్ కాపు సర్వీస్ ఆధ్వర్యంలో పాలకొల్లు కొత్తపేటలో ఆరోగ్య కేంద్రంలో HIV వ్యాధి మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు మదన్ మాట్లాడుతూ కీర్తిశేషులు రేవూరు సత్యనారాయణ జ్ఞాపకార్థం HIV బాధిత పిల్లలకు పుస్తకాలు, పెన్సిల్స్, ప్యాడ్స్, బెడ్షీట్లను అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు జక్కంపూడి మదన్, వేరుకొండ దుర్గాప్రసాద్, సిరిగినేడి నాగార్జున, సత్యనేడి రాజా, కొండ్రెడ్డి సూరిబాబు, రేవూరు సత్యనారాయణ, కుమారులు మణికంఠ, వినుకొండ శేషాద్రి, జక్కంపూడి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన తీసుకురావడంతో వెంటనే మా క్లబ్ సభ్యులైన మరి ఈ యొక్క ప్రోగ్రామ్ కన్వీనర్ సత్యనేడి రాజా గారిని ఆశించడంతో వెంటనే క్లబ్ సభ్యులందరితో కూడా డిస్కస్ చేసి మరి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుని మన క్లబ్ ద్వారా కూడా వీళ్ళకి సర్వీస్ చేయాలని నిర్ణయించడం జరిగింది. మరి ఈ రోజున మరి సుమారు 30 నుంచి 35 మంది పిల్లలకి ₹6,000 విలువ చేసే పుస్తకాలన్నీ కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. గతంలోనే మరి క్లబ్ స్థాపించినప్పుడు క్లబ్ యొక్క చార్టర్డ్ ట్రెజరర్ అయినటువంటి రేపూరి సూర్యనారాయణ గారు మరి ఆయన చేసిన సేవలన్నీ కూడా గుర్తించుకుంటూ మరి అకాలంగా ఆయన మరణంతో మన క్లబ్కి ఎంతో లోటులో ఉన్న సందర్భంలోని మరి ఆయన గుర్తు చేసుకుంటూ మరి ఆయన సంవత్సరం రోజున మరి ఇలా పిల్లలకి ఇలా సంబంధించిన కార్యక్రమం చేయాలని కూడా నిర్ణయంతో మరి ఆయన దృష్టిలో పెట్టుకుని మరి ఆయన కూడా మేము గుర్తు చేసుకుంటూ సుమారు 30 మంది పిల్లలకి వాళ్ళ అబ్బాయి అయిన రేపూరి మణికంఠ గారి యొక్క చేతుల మీదుగా ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళ యొక్క చదువు ఉపయోగపడే పుస్తకాలు కానీ, పెన్సిల్, పెన్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి అలాగే మరి వీళ్ళ ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పిల్లలందరికీ కూడా చాలా మంచి సేవలన్నీ చేయడంతో మరి గుర్తించి మన యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఫ్యూచర్లో చేయబోయే ఉమెన్స్ డే రోజు కూడా వాళ్ళని మేము సత్కరించాలని నిర్ణయించడం జరిగింది. మళ్ళీ ఈ పిల్లలకు సంబంధించిన వాళ్ళకి పడుకోవడానికి బెడ్షీట్స్ అని లేకపోవడంతో మరి అది కూడా మేము గమనించుకుని మన క్లబ్ సభ్యులు అయిన కొండ్రెడ్డి సూరిబాబు గారి యొక్క సహకారంతో సుమారు ₹5,000 విలువ చేసే యొక్క బెడ్షీట్ని కూడా త్వరలోనే ఈ యొక్క పిల్లలందరికీ కూడా అందజేస్తామని తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించిన ఈ యాజమాన్యానికి, అలాగే మీ యొక్క కార్యక్రమానికి సహకరించిన మా క్లబ్ సభ్యులకి, అలాగే క్రీస్తులైన రేపూరి సూర్యనారాయణ గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకుని మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మొగల్తూరు మండలంలో గంజాయి ముఠా గుట్టురట్టయింది. గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో గ్రామంలో బండి ముత్యాలమ్మ ఆలయ సమీపంలో భోజనశాల వద్ద పోలీసులు దాడి చేసి 10 మందిని పట్టుకున్నారు. వారి వద్ద 19 గంజాయి లిక్విడ్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు DSP డాక్టర్ శ్రీవేద చెప్పారు. మొగల్తూరు పోలీస్ స్టేషన్లో డాక్టర్ శ్రీవేద మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో పాత నేరస్తుడు పొన్నమండ కృష్ణప్రసాద్ కీలకమన్నారు. గతంలో అతనిపై అనేక కేసులు ఉన్నాయన్నారు. గంజాయి లిక్విడ్గా తీసుకొచ్చి నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో అమ్మాలని ప్లాన్ చేశారన్నారు. జిల్లాకు శివారులో ఉన్న మొగల్తూరులో అమ్మితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ముత్యాలపల్లి గ్రామాన్ని ఎంచుకున్నారన్నారు. అయితే పక్కా సమాచారం సిఐ దుర్గాప్రసాద్, మొగల్తూరు SI వాసులు దాడి చేసి నిందితుల్ని పట్టుకున్నారన్నారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు DSP చెప్పారు. మాకు ఛాన్స్ ఇస్తే ఒక నిమిషం అంటే లోపల కూడా వచ్చేస్తున్నారు. చేయను సార్ మీరు కట్ అయిపోతారు.
నమస్కారం. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాం నయీం అస్మి సార్ నేతృత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లాని నర్సాపురం సబ్ డివిజన్ని గంజాయి లేని డిస్ట్రిక్ట్గా, గంజాయి లేని సబ్ డివిజన్గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న 9th మధ్యాహ్నం 1:30 సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ మన సబ్ ఇన్స్పెక్టర్ మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో ఒక టీం ఫామ్ అయ్యి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక 10 మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా 2 పాలిథిన్ ప్యాకెట్స్లో చిన్న చిన్న బాటిల్స్లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది. అది సుమారు 19 బాటిల్స్ 138.198 గ్రామ్స్ లిక్విడ్ గాంజా ఆ బాటిల్స్లో ఉండడం జరిగింది. అది వెంటనే సీజ్ చేసి అది సుమారు దాని విలువ 95,000 రూపీస్ ఉంది. అది సీజ్ చేసి చూడగా టోటల్ 10 ముద్దాయిలు ఉన్నారు. 11th ముద్దాయి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు చర్యలు మేము చేపట్టడం జరిగింది విత్ టెక్నాలజికల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ త్రూ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఈ 10 ముద్దాయిలు మనకి నర్సాపురం సబ్ డివిజన్లో మొగల్తూరు, నర్సాపురం, పాలకల్లు ఏరియాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ పేర్లు పొన్నమండ కృష్ణప్రసాద్, రమణి కుసుల్ దుర్గా, వల్లభుని గోపాలకృష్ణ, రమణి మనోజ్ కుమార్, దొంగ ప్రసాద్, కొల్లాటి వాసుదేవు, జోషిల సుబ్రహ్మణ్య విశ్వేశ్వర, కర్రి ఆదిత్య వినాయక పవన్ కుమార్, చాదల్వాడ కృపావరం, వీరవల్లి సుధీర్. వీరు గంజాయిని లిక్విడ్ ఫామ్లో దీని సోర్స్ని కూడా మేము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చూడటం జరుగుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ది లిక్విడ్ గాంజా. సో మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి పర్టికులర్గా యువతకి ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, గంజాయి దాంట్లో పడి మీ జీవితాలని, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. అలాగే మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కనుక ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అది మాకు చెప్తే మీ పేర్లు, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము. అలాగే మన డిస్ట్రిక్ట్ని గంజాయి రహిత డిస్ట్రిక్ట్గా మీ సపోర్ట్ తోటి జరగాలి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నర్సాపూర్ సబ్ డివిజన్లో ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం అండి. 19 బాటిల్స్ దొరికింది, మనకి 138 గ్రామ్స్ దొరికింది. ఈ నెల 15వ తారీఖున ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని లజపతిరాయపేట మాంటోసరీ స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 20 నుంచి 25,000 మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమాజంలో మహిళలకు గౌరవం ఉంది, అటువంటి వారిని అత్యాచారాల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కావున అన్ని సంస్థలు, సంఘాలు, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. నా పేరు ప్రవళిక. మన మాంటిసోరీస్ జూనియర్ కాలేజీలో నేను ఫస్ట్ బైపీసీ చదువుతున్నాను. ఇరిగేషన్ మినిస్టర్ అలాగే పాలకొల్లు ఒక ఎమ్మెల్యే అయిన నిమ్మల రామానాయుడు గారు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ 2K రన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ 2K రన్ అనే కార్యక్రమాన్ని ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటనగా, ఈ ప్రపంచంలో ఎన్ని డెవలప్మెంట్, ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా ఇప్పటికీ ఆడపిల్లలకి రక్షణ అనేది లేదు. ఒకళ్ళే బయటికి వెళ్ళాలంటే ఎంతగానో భయపడుతున్నారు. ఆ భయం పోగొట్టి ధైర్యంగా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో మేము మా డైరెక్టర్ అయిన కృష్ణవర్మ గారితో పాల్గొంటున్నాం. మీరు కూడా పాల్గొండి. రేపు ఆదివారం 15వ తేదీ ఉదయం 6 గంటలకి మన ప్రీతమ శాసనసభ్యులు రామానాయుడు గారి నాయకత్వంలో 2K రన్ మరియు సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతోమంది మరి స్త్రీ ప్రముఖుల్ని ఇక్కడికి తీసుకొచ్చి స్త్రీకి సమాజంలో సరైనటువంటి గౌరవం దక్కాలని, స్త్రీకి సరైనటువంటి రక్షణ కల్పించాలనేటువంటి సదుద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి ఈ మహా కార్యం ఏదైతే ఉందో ఇందులో భాగస్వాములు అవ్వడం మనందరికీ ఉద్దేశం. రామానాయుడు గారు 2014లో ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇప్పుడు ఇది 6వసారి మరి సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని, ఈ 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున మరి విద్యార్థులు కానీ, విద్యార్థినులు కానీ,
మహిళలు కానీ అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైతే ఉందో. ఎందుకంటే ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం అందరం భాగస్వాములు అయ్యి మన స్త్రీ జాతిని మనం గౌరవించుకోవాల్సినటువంటి సందర్భం. మనం ఏవైతే దాడులు, ఏవైతే అవమానాలు మరి స్త్రీల పట్ల జరుగుతున్నాయో వాటినన్నింటినీ కూడా ఖండించి భవిష్యత్తులో అటువంటి కార్యక్రమాలు ఏమీ జరగకుండా మరి ఒక సమానం అలాగే ఒక సంతోషం నిండినటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే తప్పనిసరిగా మన ముందుంది. మరి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కూడా బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికీ కూడా అది దేశవ్యాప్తంగా అమలయ్యేటువంటి కార్యక్రమం. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో మరి ధర్మారావు ఫౌండేషన్ యొక్క నేతృత్వంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ప్రతిసారి 2 ఏళ్లకోసారి నిర్వహించడం అనేటువంటిది చాలా ప్రశంసనీయమైన కార్యక్రమం. అంటే ఆయన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అటు మరి నిరుపేదలకి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు ఇవ్వడం, వికలాంగులకి సహకారాన్ని అందించడం, ఎక్కడైనా మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల లేదా అగ్ని ప్రమాదాల వల్ల ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు వాళ్ళందరికీ కూడా సహకరించడం, అదేవిధంగా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలని ఆయన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయంగా ప్రయోజనం ఆశించి కాకుండా సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, గౌరవం ఉండాలి, తనకంటూ ఒక చరిత్ర మిగలాలి అనేటువంటి సదుద్దేశంతో అయినా మరి సమాజంలో స్త్రీలకి అదే గౌరవాన్ని, అదే మర్యాదని, అదే మరి విలువని నిలబెట్టాలి. పూర్వకాలం ఏ విధంగా అయితే స్త్రీ సమాజం ఆధిపత్యం చలాయించేవారో అంతటి కాకపోయినా స్త్రీకి సమానత్వం అనేటువంటిది ఈరోజు సమాజంలో మనం నెలకొల్పాలి అనేటువంటి ఒక చక్కటి అవగాహనతో ఒక విద్యావంతుడిగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి మనమంతా కూడా ముఖ్యంగా మరి ఏవైతే కళాశాలలు, ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇందులో భాగస్వాములు అవసరం అవసరం ఉంది. అదేవిధంగా ఏవైతే రాజకీయ చైతన్యం కలిగినటువంటి పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏవైతే సేవా సంస్థలు ఉన్నాయో ఆ సేవా సంస్థలన్నీ కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏవైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో వాళ్ళు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇందులో మమేకమయ్యి సుమారు 20 నుంచి 25 వేల మంది ఆ రోజున మనం అందరికడగా మరి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం బహుశా ఆంధ్ర రాష్ట్రంలో పాలకొల్లులో మాత్రమే, అది కూడా నిమ్మల రామానాయుడు గారు ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతున్నటువంటి చక్కటి కార్యక్రమం. మరి అటువంటి చక్కటి ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్న సందర్భంలో ఆయనకు సహకరించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. తప్పనిసరిగా అందరూ కూడా దీనికోసం ముందుకొచ్చి మీ వంతు సహకారాన్ని అందించి భాగస్వాములై దీన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ 2K రన్కి అదేవిధంగా సేవ్ ద గర్ల్ చైల్డ్ ప్రోగ్రాంకి స్వాగతం. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ఆక్వా రైతులు ఎదుర్కొన్న సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడిని రామానాయుడుకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 15 రూపాయల ధరను తగ్గించడం సబబు కాదని, ఇది చాలా దుర్మార్గం అని అన్నారు. ఎక్కడ కూడా సరుకు లేకపోయినా ధరలు తగ్గించి రైతుల్లో ఆందోళన నెలకొల్పి ట్యాంకులు పట్టే విధంగా పరిస్థితులను తీసుకురావడం సరికాదని అన్నారు. రైతులు ఎవరో ఆందోళన చెంది ట్యాంకులు పట్టవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనం చిన్నబాబు, సరిదే బుజ్జి, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. కారణం ఏంటంటే ఏదైతే గత 2-3 నెలల నుంచి ఏదైతే నిలకడగా ఉన్న ఆక్వా రేట్లని ఈరోజు ఒక్కసారే మరి 15 రూపాయలు తగ్గించి కొనడం జరుగుతుంది. దానికి కారణం ఏంటని విశ్లేషిస్తే ఎక్కడ సరుకులు మరి పెరగలేదు. 2-3 నెలల నుంచి ఏదైతే మరి వైరస్ బారిన పడి సీడు పోవటం, అలాగే కౌంట్ చెరువులు కూడా మరి ఏదైతే ఈ అతి చలికి కారణంగా వైరస్ బారిన పడి మరి అనేక అది ఆ కౌంటుకి కౌంటుకి సంబంధం లేక అన్ని కౌంట్లు కూడా మరి ఈరోజు మరి వైరస్ బారిన పడటం, సరుకులు తక్కువ ఉండటం, ఈ 2-3 నెలల నుంచి ఒక స్టెబిలిటీగా రేటు కొన్నారు. కానీ ఈరోజు సడన్గా మరి పెరిగినప్పుడేమో 5 రూపాయలు పెంచాలంటే వారం రోజులు టైం తీసుకుంటారు. కానీ ఈరోజు సడన్గా 15 రూపాయలు 100 కౌంట్కి 265 రూపాయలు నిన్నదాకా కొన్నారు. ఈరోజు 250 రూపాయలు, 15 రూపాయలు తగ్గించడం చాలా దుర్మార్గం. గతం నుంచి మా సంఘం తరపున మేము ఎప్పుడు రిప్రజెంట్ చేసినా
ఎక్కడైతే వ్యత్యాసాలు ఇంత దారుణంగా ఉన్నాయో అవి అరికట్టమని చెప్పాం, కానీ వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. పెంచినప్పుడేమో 5 రూపాయలు వారం రోజులు పెంచుతారు, తగ్గించినప్పుడేమో ఇలా 15 రూపాయలు తగ్గిస్తున్నారు. కొన్ని సరుకులు ఏమన్నా బాగా పెరిగిపోయినాయా లేదా డిమాండ్ లేదని చూస్తే సరుకులు లేవు, డిమాండ్ అలాగే ఉంది. అంటే దీనికి కారణం ఏంటంటే ఎక్కడైతే ఇలాగ ఒక్కసారి కనుక రేట్లు తగ్గించి అలాగా చేస్తే రైతులందరూ అలజడి సృష్టించి మళ్ళీ సరుకులన్నీ విపరీతంగా పట్టేస్తారు, సరుకులు వస్తాయనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ మార్కెట్ని తగ్గినట్టుగా మాకు కనిపిస్తుంది. దీని మీద కూడా ఈరోజు రైతులందరూ కూడా చాలా చోట్ల నుంచి ఫోన్లు చేసి మరి ఇలాగైతే మేము ఇబ్బంది పడతాం, మీరు వెంటనే మీరు దీని గురించి మాట్లాడాలని చెప్పినప్పుడు మీ అందరూ మీటింగ్ చేసుకుని ఇది రైతులు తెలియజేస్తున్నాం. రైతు నిజంగా కనుక వైరస్ వస్తే తప్పదు, మనం ఆర్వోస్ చేసుకోవాలి. కానీ అన్నీ బాగుంటే మాత్రం ఎవ్వరు కంగారు పడకండి. ఈ రేట్లు ఏమి నిలకడ కాదు. ఇది కూడా మేము కూడా రేపు ఏదైతే మన దీనికి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారో మరి మన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారి ద్వారా వారిని కలవడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఏదైతే ఇంతవరకు ఈ రేట్లు వ్యత్యాసాలు అదే రేట్లు ఎలా ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా రేపు కలిసినప్పుడు తెలియజేస్తాం. అలాగే గతంలో ఎన్డీఏ కూటమి ఏదైతే మనకి హామీ ఇచ్చిందో ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ లేకుండా అన్ని ఆక్వా జోన్ చేస్తాం, అన్ని 10 ఎకరాల లోపు సిస్టమ్ పెట్టకుండా అందరికి కూడా సబ్సిడీ వచ్చేలా చేస్తామని చెప్పారు. అది కూడా రూపాయన్నర కరెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చడం జరిగింది. ప్రభుత్వం వచ్చి ఇలా 5-6 నెలలు అయింది కాబట్టి రైతులందరూ అది కోరుకుంటున్నారు కాబట్టి తొందరగా చేయమని అది కూడా మనం రేపు ఒక రిప్రజెంటేషన్ ద్వారా మనం తెలియజేయాలనే ఉద్దేశంతో మనం కూడా రేపు వారిని కలవబోతున్నాం. అలాగే ఏదైతే కరెంటు ట్రాన్స్ఫర్ల మీద సబ్సిడీ గతంలో ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది, తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ ఎత్తేయడం వల్ల ఇవాళ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. కరెంటు మన కనెక్షన్ కావాలంటే ట్రాన్స్ఫర్ నిర్మించుకోవాలంటే దాని మీద కూడా ఇవాళ సబ్సిడీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి ఈ రెండు ఏదైతే మన యూనిట్కి రూపాయన్నర సబ్సిడీ ఏదైతే ఉందో అలాగే ట్రాన్స్ఫర్ సబ్సిడీ ఉంది, ఈ రెండు కూడా రైతులకు వెంటనే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి తెలియజేయాలి. ఇటు అచ్చెన్నాయుడు గారు కానీ తర్వాత లోకేష్ గారికి కానీ అలా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా వీళ్ళందరికీ కూడా మనం తెలియజేయాలని చెప్పి గతంలో అనుకున్నాం. ముందుగా ఈ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని కలిసి వారికి తెలియజేసి తదుపరి కార్యాచరణ రూపొందించుకుని వెళ్తాం. అలాగే దాంతోపాటు ఈరోజు ఉన్న ఏదైతే ఈ రేట్లు తగ్గించి అలాగే ఫీడ్ ప్లాంట్లు కూడా మరి రేట్లు తగ్గించమని ఎన్నోసార్లు మనం డిమాండ్ చేసాం, కానీ ఎవరో కేజీకి రూపాయి కూడా తగ్గించలేదు. దాని మీద కూడా ఏం చర్యలు తీసుకోవాలో ఎలాగ మనం ఎదరికెళ్ళాలి వాళ్ళతో ఇవన్నీ రిప్రజెంట్ చేస్తాం. అలాగే గతంలో కూడా చెప్పాం, నాణ్యమైన సీడ్ రాకపోవడం వల్ల రైతు ఎక్కువ నష్టపోతాడని చెప్పాం. ఆ నాణ్యమైన సీడ్ ఇప్పుడు కూడా మనకి ఇవాళ రావట్లేదు. ఈరోజు చెరువులన్నీ ఇలా ఇంత దారుణంగా పోతున్నాయంటే కారణం నాణ్యమైన సీడ్ లేకపోవటం. మనం ఎన్ని రకాలుగా చెప్పినా ఏది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అంచేత దీనికి ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి కోసం ముందుగా మంత్రివర్యులను కలిసి తదుపరి మన పాలకొల్లు జై భారత క్షీరరామ సంఘం తరపున ఒక కార్యవర్గ సమావేశం స్టేట్ చేసి అక్కడ ఇటు అమలాపురం కానీ వీరవాసనం కానీ భీమవరం కానీ మిగతా కాకినాడ కానీ ఇంకా మిగతా జిల్లాల్లో ఉన్న ఏది సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ పిలిపించి ఒక కార్యవర్గం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక ప్లానింగ్గా మరి మీ ముందుకు వస్తామని చెప్పి ఆక్వా రైతులందరికీ తెలియజేసుకుంటూ ఎవరూ అధైర్యపడవద్దు, కంగారు పడవద్దు. నిజంగా కనుక మనకు వైరస్ కనుక మనకి ఉండే ఇబ్బంది ఉంటే తప్పకుండా ఆర్వోస్ చేసుకోవాలి. కాని పక్షంలో ఉన్న చెరువులు మాత్రం ఎవరూ కంగారు పడి రేట్లు తగ్గినాయి కదని చెప్పి దయవుంచి ఆర్వోస్ చేయకండి, జాగ్రత్తగా వేచి చూడండి, మళ్ళీ రేట్లు పెరుగుతాయి. తదుపరి కార్యాచరణ అనేది మళ్ళీ మీ అందరికీ ముందుగా వచ్చి మీకు తెలియజేస్తామని చెప్పి ప్రతి ఆక్వా రైతు తెలియజేసుకుంటూ నమస్కారాలు, ధన్యవాదాలు. పాలకొల్లు దాసరి నారాయణరావు గవర్నమెంట్ మహిళా కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జి శ్రీ వేద నర్సాపురం డిఎస్పి, డాక్టర్ పి సాయిబాబు ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజోలు, డాక్టర్ పి నిర్మల కుమారి ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ గణపవరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీ వేద మాట్లాడుతూ సమాజంలో స్త్రీకి ప్రత్యేకమైన స్థానం ఉందని, ప్రతి మహిళ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి తాము ఏమైనా సాధించగలమనే నమ్మకంతో ముందుకు సాగాలని కోరారు. మహిళలు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంటర్వ్యూ ఆల్సో షీ మేడ్ ఇట్. సో ఇంత దీంతో షీ మేడ్ ఇట్. షీ హ్యాడ్ నేనే
నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే యూజువలీ ఉమెన్ ఫీల్ మన బయాలజికల్ సిస్టమ్ వీక్, మనం ఫిజికల్గా వీక్, మనం ఏం చేయలేము అని అనుకుంటారు. బట్ అవర్ మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ సో హై దట్ మన ఫిజికల్ దాన్ని మనం ఓవర్కమ్ చేస్తాం. నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఐ హ్యాడ్ స్వోలెన్ లిమ్స్, 9 months ప్రెగ్నెంట్, 4 daysలో డెలివరీ ఇవ్వాలి, స్వోలెన్ లిమ్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. బట్ స్టిల్ మా మదర్ నాకు ఇన్స్పిరేషన్. తను ఏమన్నారు అంటే, ఓకే వాటర్ బ్రేక్ అయినా పర్వాలేదు, ఎగ్జామ్ రాసిరా, నీకు ఎంత వచ్చిందో అంత ఎగ్జామ్ రాసిరా అని. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ దట్ అ ఉమెన్ హ్యాస్. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, దిస్ ఈజ్ అ ఉమెన్స్ కాలేజ్ వేర్ దెర్ ఈస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద సొసైటీ. ఉమెన్ సొసైటీలో ప్లే అ వెరీ మేజర్ రోల్. మనం ఒక మేల్ ఆర్ ఫీమేల్, ఒక బాయ్ అన్నా ఒక గర్ల్ అన్నా బాగా డెవలప్ అయ్యారు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అ ఉమెన్. సో మీరు జస్ట్ ఎంటర్ అవుతున్నారు, ఈ ఫ్రెషర్స్ డేలో మీరు జస్ట్ ఎంటర్ అవుతున్నారు. సో మీ థాట్స్, మీ ఐడియాస్ ఎలా ఉండాలి అంటే, వీఆర్ స్ట్రాంగ్, వీఆర్ మెంటలీ స్ట్రాంగ్, దో వీ మే బి ఫిజికల్లీ వీక్. నేను ట్రైనింగ్ చేసేటప్పుడు నా కౌంటర్ పార్ట్స్, మేల్ కౌంటర్ పార్ట్స్తో కంపేర్ చేస్తే ఎస్ రన్నింగ్ మనం లో అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు, బట్ మెంటలీ వీఆర్ స్ట్రాంగ్. అండ్ ఫైనలీ ఐ వాజ్ ద పర్సన్ హూ లెడ్ యాజ్ ద పెరేడ్ కమాండర్. 22 DSPs విత్ ఉమెన్ అండ్ మేల్ ఉన్నప్పుడు స్వర్డ్ పట్టుకుని పెరేడ్ కమాండర్గా వెళ్ళింది నేను. ఒక ఉమెన్ లెడ్ ద platoon of DSPs that are coming in the next batch. So that is the power of women. Women weak అని అనుకునే ఈ సమాజం నుంచి మీరు బయటికి రండి. యు ఆర్ వెరీ ఫార్చునేట్ యాక్చువల్లీ టు హ్యావ్ అ విజనరీ ప్రిన్సిపల్. మేడం అన్నారు ఒక మినీ యూనివర్సిటీ చేయాలి అని. సో డిఫరెంట్ మెథడ్స్ లైక్ కరాటే, స్కిల్స్, ఇవన్నీ మీ కాలేజ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్. నేను నా చిన్నప్పుడు ఐ వాజ్ అ క్లాసికల్ డాన్సర్. కూచిపూడి, భరతనాట్యం 2 నేర్చుకున్నా, కరాటే నేర్చుకున్నా. నేను చిన్నప్పుడు నా గ్రోత్, ఇట్ గేవ్ మీ దీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఇది చెయ్యలేము అని మనం అనలేము, అనుకోవద్దు కూడా. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓన్లీ థింగ్ యూ షుడ్ హ్యావ్ ది కాన్ఫిడెన్స్, పాజిటివిటీ అండ్ విల్ పవర్. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొకటి, యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను ఇమీడియట్గా ఎందుకు యాక్సెప్ట్ చేశాను అంటే, సబ్ డివిజన్లోకి వచ్చిన తర్వాత I have heard few stories of girls who are in college time being cheated up by boys just because they are not mentally strong. So పెళ్లి చేసుకుంటాము అని మోసం చేసి మనీ తీసుకుని, ఆ మనీ లాస్ట్కి వాళ్ళు కట్టుకుని వాళ్ళు వచ్చి నా దగ్గర, మేడం మా పేరు బయటికి రాకూడదు, మా ఫ్యామిలీ ఇమేజ్ పోతుంది అని చెప్పి చాలామంది వస్తున్నారు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు డోంట్ గెట్ ల్యూడ్ టు ఆల్ దోస్ థింగ్స్. మీ గోల్ ఎప్పుడు కరియర్ వైపు ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ ఇంప్రూవ్. మీరు ఇంకొక రేపు సొసైటీలో మీరు ఒక పొజిషన్లోకి వచ్చి ఒక 10 మందికి ఇన్స్పైరింగ్గా ఉండాలి అన్నది ఐ వాంటెడ్ టు డెలివర్ యూ. అందుకే ఉమెన్స్ కాలేజ్ అనగానే నేను వచ్చాను. అండ్ ఇంకా ఆన్లైన్లో సైబర్ బులియింగ్ అవుతుంది ఉమెన్ మీద. ఒకవేళ ఎవరికన్నా అలాంటి సైబర్ బులియింగ్ అవుతుంది అంటే మీలో మీరు డిప్రెస్ అయిపోకండి. వీ హ్యావ్ సీన్ ఫ్యూ కేసెస్. Maybe this is not the right platform to say, but because it is a women college, I want to tell you as a police officer, we've seen few cases where women committed suicides, not telling them or not discussing with others. So మీరు డిస్కస్ చేయండి, మీ వాళ్ళు డిస్కస్ చేయండి. అండ్ పోలీస్ ఇప్పుడు ఎలా ఉంది అంటే కమ్యూనిటీ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. పోలీస్ని అప్రోచ్ అవ్వండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, యూ హ్యావ్ అ వెరీ గుడ్ ప్రిన్సిపల్, మేడంని అప్రోచ్ అవ్వండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్రోచ్ అవ్వండి. అండ్ finally I would like to wish you all the best, and I hope I would be seeing many officers from you, many great leaders, officers from you. All the best. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1450వ రోజు శ్రీమతి ప్రసన్న చిరంజీవి బృహత్ శ్రీ ఆర్య పుట్టినరోజు సందర్భంగా భర్త సత్య మరియు శ్రీ పొట్నూరి అప్పన్న, శ్రీమతి భవానీ 28వ వార్డ్ మాజీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పొట్నూరి అప్పన్న దంపతులు, పాలవలస తులసిరావు, పిసినిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా గౌరవ మంత్రివర్యులు
డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ పాలకొల్లు ఈ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఉన్నటువంటి పేషెంట్లకి వారి కుటుంబీకులకి వారి బంధువులకి వాళ్ళు చూడడానికి ఎవరైనా వస్తున్నటువంటి అందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం ఈ ఉచిత భోజనాలు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ హాస్పిటల్కి టౌన్లోకి రావాలంటే నియర్లీ 1.5 కిలోమీటర్ తీసుకుంటారు. ఈ ఆటో ఛార్జీలు ఆ భోజనం ఖర్చులు వీరిని చూడడానికి వచ్చిన వాళ్ళు భరించలేని ఉద్దేశంతో ఆయన వీళ్ళకి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన వాట్సాప్లో అవనివ్వండి, ఈ నెట్లో అవనివ్వండి, చరవాణి ద్వారా అయితే అవనివ్వండి, ఇవన్నీ చూసి కూడా చాలామంది ఈ పుణ్య భాగస్వామిలో మమ్మల్ని కూడా ఒక పార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, ఆ దాతల యొక్క సహకారం మేము ప్రతిరోజు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా దాత ఎవరంటే శ్రీమతి ప్రసన్న చిరంజీవి బృహత్ శ్రీ ఆర్య గారు. ఈ ప్రసన్న గారి భర్త సత్య గారు పుట్టినరోజు సందర్భంగా శ్రీ పొట్నూరు అప్పన్న గారు, అలాగే వారి భార్య శ్రీమతి పొట్నూరి భవానీ గారు, మాకు 28వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ ఆమె, వారందరూ కుటుంబీకులందరూ ఈ ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబీకులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఆ చంద్రార్కం పేదవాళ్ళందరికీ కూడా వారి ఆపన్నహస్తం ఎప్పుడు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారిని గౌరవించుకుంటూ ప్రారంభిస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బృహత్ ప్రసన్న, హ్యాపీ బర్త్డే టు యూ బృహత్ శ్రీ ఆర్య. ఓకే కట్ చేయాలి. అమ్మ నువ్వు కట్ చేసి అడిగి అమ్మా ఇక్కడ దాకా కట్ చేసి పెట్టద్దని చెప్పండి. ఫొటోస్ తీసుకో, ఫొటోస్ తీసుకో. అమ్మా ఇగో వాటర్ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ తీసుకోండి. రండి, మీరు ఇంట్లో కొట్టిన తర్వాత మీకు తెలుసు కదా. అప్పుడు ఎట్లా వచ్చాయి మీరు? పర్లేదు వాటర్ ప్యాకెట్ తీసుకోండి. వాటర్ ప్యాకెట్ మళ్ళీ వస్తే ఎవరు గొడవలేదు అప్పంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.